చాలామంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. కొంతమంది తల్లులకు పాలు ఉండడమే లేదు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? ఆ పిల్లలకు సీసా పాలు, పాలు మళ్ళీ వేరే పాలు, ఆ పాలు కూడా కల్తీనే. ఆ పాలతో పెరిగిన వాళ్ళంతా ఆ ఎముకలు బలంగా ఉండవు, తర్వాత బాడీ కూడా బలంగా ఉండదు. ఒకరు పెరిగితేనేమో ఊబకాయం వచ్చేస్తుంది, లేకుంటే బక్కగా ఎండిపోతుంటారు. ఇలాంటి సమస్యలన్నీ ఈ పుట్టినప్పటి నుంచే వీళ్ళకి అలవాటు అయిపోయినాయి. అంచేత దీనికి అంటే 10 ఏళ్ళు వచ్చిన తర్వాత, లేక 12 ఏళ్ళు, లేదా యుక్త వయసు వచ్చిన తర్వాత నల్లేరు అని ఉంది తీగ. నల్లేరు అంటే నల్లేరు మీద నడక అంటారు. చాలా మెత్తగా ఉంటుంది తీగ, కానీ దాని పేరు వజ్రవల్లి. సంస్కృతంలో వజ్రవల్లి అంటే వజ్రంతో సమానం ఆ మూలిక. ఆ మూలికను బాగా ఇంత మూలికలు తీసుకొచ్చి బాగా మెత్తకి కొట్టి ఎండబెట్టాలి. ఎండడానికి టైం పడుతుంది. మంచిగా ఎండబెట్టిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి. మళ్ళీ పొడి చేసి ఫిల్టర్ చేసి ఆ పొడిని జాగ్రత్త పెట్టుకొని ఆ పొడి క్యాప్సూల్ ఎంటీ క్యాప్సూల్ నింపి క్యాప్సూల్ తినాలి. డైరెక్ట్ పొడి తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో కొన్ని వికార గుణాలు ఉంటాయి మూలికల్లో. కొన్ని మూలికలు శుద్ధి చేయాల్సి వస్తుంది, కొన్ని మూలికలు మాటు అంటే అది వేరే రకంగా పెట్టి మింగాల. అటువంటి మాటు పెట్టడం అంటారు. ఈ మాటు క్యాప్సూల్లో పెడితే ఏం ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఒట్టిగా మింగితే ఇది గొంతులు ఇక్కడి నుంచి ఇక్కడికి దురద పుడుతుంది. ఇక్కడ గోక్కోలేం కదా, లోపల దురద పెడుతుంది. కాబట్టి అది ఒట్టి తినకుండా క్యాప్సూల్లో పెట్టి మింగాలి. అలాగా ఒక ఏడాది పాటు తినాలి అవి. ఆ క్యాప్సూల్స్ తింటే వెముకలు అతి బలవత్తరంగా తయారవుతాయి. షూట్ చేసినా కూడా బొక్క ఎరగదు, అంత బలం వస్తుంది దానికి. కాబట్టి ఆ బొక్కలు పెంచడానికి అవన్నీ చేయాలంటే మీరు కష్టం అనిపిస్తుంది మీకు. ఇక ఆ మూలికని తెచ్చి ఎవరైనా ఓపికన్న వాళ్ళు పొడి చేసి అలా తినడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల కష్టం లేదు, తర్వాత మరి ఖర్చు లేదు, నష్టం లేదు. ఇలాంటి మూలికలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి మీరు తెలుసుకోవడం చేయడం మంచిదైతే మేము నాటు వైద్యం అనే పుస్తకం రాసాం. ఆ పుస్తకంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆ పుస్తకం ఉంటే ఎంతో మీకు సేవ చేస్తుంది. ఇప్పుడు చాలామంది డెలివరీ అంటే చాలా అపోసనలు పెట్టి అది ఒక పెద్ద యజ్ఞంలాగా, లేకపోతే పెద్ద ప్రమాదంలాగా, ఏదో ఇంకా వచ్చేపోయే ప్రాణంలాగా ఆయాసపడుతూ హాస్పిటల్కి పోతే అక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళు నానా తిప్పలు పెట్టి కెమికల్స్ అన్నీ గోళీలు రాసి అవి చేసి ఇది చేసి ఉన్న ఆరోగ్యాన్ని కూడా చెడగొడతారు. అట్లా కాకుండా మనకు పూర్వం మంత్రసానులు అనేవాళ్ళు ఊర్లలో ముసలమ్మలు, వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు. వైద్యం చేస్తుంటే అతి సులభమైనటువంటి పద్ధతులు ఏముంది, నొప్పులు రాగానే ఆ రోజుల్లో నొప్పులు వచ్చే వరకు కూడా పొలాల్లో పనిచేసేవాళ్ళు ఆడపిల్లలు. నొప్పులు వచ్చినప్పుడు ఇంటికి వస్తే ఈ మంత్రసానులు పట్టుకొని 5-10 నిమిషాల్లో డెలివరీ అయ్యేటట్లు చేసేవాళ్ళు. కాబట్టి మనకు ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మేక పింటికి లేస్తుంది. ఆ మేక అన్ని ఆకులే తింటుంది, గడ్డి తిందు. కాబట్టి చాలా ఔషధ గుణాలన్నీ దాని కడుపులో ఉంటాయి, జీర్ణించుకొని ఉంటాయి. అది ఆ పింటికలు తీసుకోవడం, నెయ్యిని కరిగించి దాంట్లో ఇది పిసికేయాలి. ఒక గ్లాసు నిండా ఆ నొప్పులు వచ్చిన గర్భిణీ మనిషికి తాపిస్తే 5 నిమిషాల్లో బిడ్డ బయటపడతాడు. 5 నిమిషాలు సర్రం జారిపోతుంది, లోపల ఇంకేం పట్టు ఉండదు. అంత ఈజీ, 5 నిమిషాలు. దానికి ఈ డాక్టర్లు అంతా పెద్ద ఎగ్జిబిషన్ చేస్తారు. పెద్ద ఆపరేషన్ 10 మందిని అక్కడ జత చేసి కడుపు కోసి అది కోసి ఇది కోసి నాన్న చెప్పలు పెట్టి నాన్న అవస్థలు పెడతారు. అన్నీ అనవసరం. ఇవన్నీ ఇటువంటి చిట్కాలన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. మరి పూర్వం అట్లా చేస్తేనే కదా పూర్వం అంతా 100 సంవత్సరాలు హాయిగా బతికారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? 20, 30, 40 అంటే ప్రాతఖండమే, ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయుష్ అనేది గట్టిగా నిలబడడం లేదు. కనుక మనం తినే ఆహారంలో మార్పులు ఉండాలి.
మనం చేసే వృత్తి వ్యాపారాల్లో తర్వాత ఒక క్రమశిక్షణ, టయానికి తినడం, టయానికి పడుకోవడం, టయానికి లేవడం, ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. తర్వాత ఏదైనా చిన్న చిన్నవి వస్తే ఈ చిట్కా వైద్యంతోనే నయమవుతుంది. దానికోసం మనం ఎక్కడో హాస్పిటల్కు, తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, చిన్న హాస్పిటల్ పోయినామనుకుంటే ఆయన ఏం చేస్తాడు, అమ్మో ఇక్కడ కాదు సూపర్ స్పెషాలిటీ అని పెద్ద హాస్పిటల్కి రాస్తాడు. ఈ పేషెంట్ మళ్ళీ అక్కడ చేస్తాడు. అంటే వాళ్ళకంతా కనెక్షన్, వీడికి కమిషన్ ఉంటుంది ఆడ పంపించిన పేషెంట్ మీద. వాడు ఏం చేస్తాడు, అయిదానికి కాదానికి 1,00,000 2 లక్షలు బిల్లు వేస్తారు వాళ్ళు. ఇలాగ దోచుకుంటున్నారు అలోపతి డాక్టర్లు. తర్వాత అక్కడ పోగానే ఫైన్ కట్టాల, ఫీజు. ఫీజు ఎందుకు వేయాలా? ఇది చాలా అధర్మం. మేము ఫీజు గిజు తీసుకోం, మా క్లినిక్ వచ్చా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఏమి కావాల్సిన సలహా చెప్తాం. తర్వాత మందులు ఇచ్చినప్పుడు మందులు ఖరీదు మాత్రమే తీసుకుంటాం. తర్వాత ఈ ఫీజులని అవన్నీ ఇవన్నీ మనిషిని దోచుకునే పద్ధతి. ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలా మీరు, ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలా, ఆయుర్వేదం మందులు వాడుకుంటారని చెప్పి మనం